అయితే 'శ్రీకాంత్ రెడ్డి' గారు నార్మల్‌గా ఈ మధ్య వచ్చే చిన్న సినిమాలు ఏవైనా సరే థియేటర్స్‌కెళ్ళడానికి కొంచెం జంకుతున్నాయి. అవును మేడం. మాక్సిమం ఓటీటీకే ఇచ్చుకుంటున్నారు. మీరు అవును మేడం. ఎంత కాన్ఫిడెన్స్‌తో థియేటర్స్‌కి ఎలా నేను ఇవ్వాలనుకున్నారు? యాక్టర్ అవ్వాలనుకున్నా మేడం. నాకెవరు అవకాశాలు ఇయ్యలేదు. సో, హ్మ్. నేను డబ్బులు పెట్టి నేను సినిమా తీసేటప్పుడు ఎటువంటి బొమ్మ తీయాలి? అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ కాలంలో సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో ఒక్క సెకండ్ బోర్ కొడితేనే స్కిప్ చేస్తున్నాం. హ్మ్. ఓ అవును. కామెడీ వీడియో, ఫన్నీ వీడియో, రొమాంటిక్ వీడియో, ఇన్ఫో వీడియో, ఫుడ్ వీడియో వస్తున్నాయి. స్కిప్ హ్మ్. చేస్తున్నాం. అంటే ఒక సెకండే ఆడియన్ ఎంగేజ్ అవ్వలేకపోతున్నాడు. అలాంటిది 3 గంటల సినిమా నేను తీస్తున్నా. నేను ఆలోచించే తీశా. చాలా సాలిడ్ కథ, చాలా పెద్ద కథ, 2 కథలు కలిపాను. 10 ఫైట్లున్నాయి, 5 పాటలున్నాయి. కుటుంబ కథా చిత్రం. దద్దరిల్లిపోద్ది థియేటరు. లారీ మామూలు ఉండదు. లారీ చాప్టర్ 1 చాలా ఓకే. గట్టిగా ఉంటది సినిమా. హ్మ్. ఆలోచించే తీశాను. అండ్ థియేటర్‌లో ఆడాలంటే కొన్ని క్రైటీరియా ఉంటది మేడం. హ్మ్. అంటే వాట్ వి కెన్ సే లైక్ పాటలు బాగుండాలి, ఫైట్లు బాగుండాలి. అవి లేకుండా థియేటర్ బొమ్మ అనడం కష్టం. ఎందుకంటే ఒక ఆడియన్ లార్జర్ దెన్ స్కేల్ కూర్చొని తన 3 గంటలు, 4 గంటలు టైం స్పెండ్ టైమ్ చేసి స్పెండ్ చేయాలి. హ్మ్. తను పార్కింగ్ ఫీజు కట్టి పాప్కార్న్ కొనుక్కొని చూడాలంటే ఇవన్నీ ఆలోచించా మేడం. ఆలోచించే కృష్ణానగర్‌లో 4 ఏళ్ల నుంచి బతుకుతున్నా. ప్రతి డైరెక్టరు, ప్రతి కష్టము తెలుసు. ప్రతి వీడియో గురించి నాకు ఐడియా ఉంది. సినిమా ఎలా తీయాలో ఐడియా ఉంది. నాకైతే ఫుల్ ఐడియా ఉంది. ఏ క్వెషన్ అడిగినా నేను చెప్తాను. పని కూడా చేశాను. కష్టపడ్డాను. హ్మ్. కాబట్టి ఇంత పొగరుతో మాటలొస్తున్నాయి. నేను ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నా అంటే జనాల అటెన్షన్ కావాలి నాకు. వాళ్ళు వినాలి. నా బాధను వినాలి. వాళ్ళ సపోర్ట్ నాకు కావాలి. ఓకే. అందుకు మాట్లాడుతున్నా. అండ్ నువ్వు హీరోనా అంటే కరెక్టా మేడం? ఒక వ్యక్తిని ఎదురుగా కూర్చోబెట్టుకొని ఇప్పుడు మీరున్నారు. మీరు మనిషా అంటే హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్? హోమో సాపియన్స్ మనుషులమే మనం. ఒకరిని తక్కువ అంచనేసి, ఏడిపిచ్చి, ఏం చేద్దామని పోయి పెద్దవాళ్ళ కొమ్ము గాయండి అందరూ. ఏమయ్యా ఒకడొచ్చి కష్టపడుతున్నాడు సొసైటీలో మీ మనిషిని, మీ తమ్ముడిని, మీ అన్నని లేదా మీ ఇంట్లో కొడుకుని, మీ బిడ్డ లాంటోడిని కష్టపడుతుంటే ఈళ్ళు ఈ పెద్ద మనుషులొచ్చి నన్ను అంటుంటే మీరు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు నాకు తెలియక అడుగుతా? జనాలైనా. 'శ్రీకాంత్ రెడ్డి' గారు మీరు ఇన్ని మాట్లాడుతున్నారు గదా! యెస్ మేడం. మీ యూట్యూబ్ ఛానెల్‌లో మొత్తం చాలా మంది అమ్మాయిల్ని హైర్ చేసుకున్నానన్నారు. హ్మ్. అందరూ తెలుగు అమ్మాయిలే ఉన్నారు. కానీ మీ సినిమాకొచ్చేటప్పటికి ఎందుకు తెలుగు అమ్మాయిని తీసుకోలేదు? అది కూడా మేడం. నేను ఆడిషన్ చేసుకున్నా మేడం. హ్మ్. ఆడిషన్ చేసుకుంటే హీరోయిన్ ఆర్టిస్టులు రారు మేడం. వాళ్ళు బిల్డప్ మేడం. ఆడిషన్స్‌కి రారు వాళ్ళు. ఆ హీరోయిన్‌లు వాళ్ళు డైరెక్ట్ మేనేజర్‌లతో వస్తారు. వచ్చినారు నలుగురు, ఐదుగురు వచ్చారు. మా సినిమాలో ఇది కుటుంబ కథా చిత్రం. భార్యాభర్తకు పెళ్లవుతుంది. హీరోయిన్‌కి, హీరోకి పెళ్లవుతుంది. వాళ్ళిద్దరి మధ్య సఖ్యత పండాలి. బాండ్ ఉంటది. రొమాంటిక్ సీన్స్ కొన్ని ఉన్నాయి. కమర్షియల్ సినిమా అనేది కమర్షియల్ ఫీల్డ్. అది పెడితేనే మాస జనాలు ఎవరైనా చూస్తారు. సో, ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశాం. మేము చెయ్యము. నువ్వు యూట్యూబర్‌వి. నీ సినిమా ఆగిపోద్ది. పెద్ద పెద్దోళ్ళే చేయలేకపోతున్నారు. కథ పెద్దగుంది వాళ్ళకి. వాళ్ళకి చెప్పా కథ. భయపడ్డారు వాళ్ళు. ఇంత పెద్ద కథ నువ్వు చేయగలవా? ఇంత నువ్వు చేయగలవా? అని వాళ్ళు నా మీద నమ్మకం లేదు వాళ్ళకి. మొదటి సినిమా నాది. హ్మ్. సో, అట్లా వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ ఓకే. చేయలేకపోయారు వాళ్ళు. వాళ్ళకి హ్మ్. క్రెడిబిలిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళు అసలు నిజమైన యాక్టర్స్ కాదు. హ్మ్. వచ్చిన వాళ్ళు. ఒక మేనేజర్‌తో పాటు వచ్చారు. కాఫీ షాప్‌కి. వచ్చేది కాఫీ తాగేది. నన్నే తక్కువ అంచనా ఏసేది ఎళ్ళిపోయేది. ఈ పొద్దు సినిమా తీశా. సో, అట్లా తెలుగు వాళ్ళు కొంతమంది ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటారు అందమైన అమ్మాయిలు. మెసేజ్‌లు పెట్టాం. మేడం మా సినిమాలో ఆఫర్ ఉంది చేస్తారా? క్యారెక్టర్ ఉంది చేస్తారా? ఒక్క రిప్లై ఇవ్వరు. పేరుకి ఆర్టిస్టు కొలాబరేషన్ అని పెడతారు. అవునా కాదా? ఇప్పుడు మా యాహ్! హీరోయిన్‌కి మంచి డీసెంట్ అమౌంట్, బిగ్ అమౌంట్ ఇచ్చాం. హీరోయిన్ యాక్ట్ చేసింది. మంచి సినిమా. చాలా మంచి అమ్మాయి. హిందీ అమ్మాయి. హ్మ్. అండ్ నా మేనేజర్ ఉంటే సుబ్బారెడ్డి అని. అతని ద్వారా ఒక 10 ప్రొఫైల్స్ వస్తే వాళ్ళు కూడా సెట్ కాలే. ఆగస్ట్‌లో వర్షాలు పడుతున్నాయి. నేను షూట్‌కెళ్ళాలి. తప్పకంగా నేను హిందీ అమ్మాయిని తీసుకున్నాను. లేకపోతే టైం లేదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. టైం ఉంటే తెలుగు అమ్మాయినే ప్రిఫర్ తెలుగు చేసుండేవాళ్ళు. వాళ్ళు మళ్ళీ అవమానించారు కూడా కదా! చాలా హ్మ్. మంది. అండ్ ఓకే. ఆల్సో నిజమైన యాక్టర్స్ కాదు. నిజమైన యాక్టర్స్ అంటే వాళ్ళు కంఫర్టబుల్‌గా చేస్తారు ప్రతిది. వీళ్ళు అడపాదడపా యాక్టర్స్. ఏదో వచ్చా డైరెక్ట్ హీరోయిన్ కొడదాం, పెద్ద ఛాన్స్‌కెళ్దామని ఆలోచన. కష్టపడదామనే తపన లేదు. కష్టపడాలి. ప్రతిరోజు కష్టపడాలి మన ధ్యేయం గురించి. పని చేయాలి. అప్పుడు యాక్టర్‌లు అవుతాం. ఊరికవుతామా యాక్టర్‌లు? ఓకే. అవునా కాదా మేడం? ఇప్పుడు ఇప్పుడు మీ యూట్యూబ్ మీరు ఇంత ఛానెల్‌లో స్థాయికి రావడానికి ఎంత కష్టపడింటారు? చాలా ఇంత పెద్ద కష్టపడ్డారు. ఒక ఆంధ్రప్రభ గొప్ప పేరున్న యూట్యూబ్ ఛానెల్‌లో మీరు యాంకర్ అవ్వడానికి మీరు ఎంత కష్టపడింటారు? అవును. ప్రతి స్థాయి మెట్టు మెట్టు తొక్కుంటా వచ్చింటారు. మేమట కష్టపడితే అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదుటోడిని తక్కువ అంచనేయాలి. ఈ జనాలు ఎలా ఉన్నారంటే కొంతమంది సోకాల్ ఇండస్ట్రీలోనే యూట్యూబర్లే, యాంకర్‌లే ఎదుటోడిని తక్కువ అంచనేయాలి. వీడు ఎదవ సర్టిఫై చేయాలి. మీ అందరికి ఒకటే చెప్తున్నా చిటికేసి. కృష్ణానగర్‌లో విజిలేసి కొడితే పాన్ ఇండియా దద్దరిల్లుతది. ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 నా దగ్గర నిర్మాణం చేసే సంస్థ నా దగ్గరుంది. కింగ్ మేకర్ పిక్చర్స్ బ్యానర్ పెట్టుకొని ఓకే. సినిమా నిర్మించాను. హ్మ్. రిలీజ్ చేసే వ్యవస్థే నా దగ్గర లేదు. ఓకే. అది కూడా నేను త్వరలో సంపాదించుకుంటా. ఎన్ని థియేటర్స్‌లో ఇప్పుడు 200 రాబోతున్నాయి? థియేటర్లు వస్తున్నాయి. ఓహ్! సీడెడ్‌లో కొనేశారు. 35 లాక్స్‌కి నా సినిమా సీడెడ్‌లో కొనేశారు. తే క కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, రాయలసీమ, బళ్ళారి 4 జిల్లాలు కొనేశారు. హుహు. ఓకే. ఒక డెబ్యూట్ హీరో మూవీని ఇంతవరకు ఎవడు కొనలా హ్మ్. రాయలసీమలో. నా సినిమా కొన్నారు. ఎందుకు? మ్యాటర్ ఉంది. ట్రైలర్ ఉంది. సినిమా చూసాడు. జస్వితా ఫిలిమ్స్ సింగిల్ పేమెంట్ వచ్చేసారు, కట్టేశారు, కొనేశారు సినిమాని. ఓకే. మీరు కుళ్ళుకోండి. మీ ఆటో వెనకాల రాస్తారు కదా! నీ కుళ్ళే నా ఎదుగుదలరా అని. హ్మ్. కుళ్ళుకోండి యాంకర్స్ అందరూ. 'శ్రీకాంత్ రెడ్డి' గారు నార్మల్‌గా మీదంతా కాంట్రోవర్సీయే ఉంటుంది. ఇటు యూట్యూబ్ కాంట్రోవర్సీ లో లేదు. నేను కాంట్రోవర్సీ మంచోడిని. ఉంటుంది. సైలెంట్‌గా చాలా సౌమ్యుడిని. కానీ మీరు నన్ను ఇలా చేస్తున్నారు. నేను చాలా మంచివాడిని. నేను చాలా మంచివాడిని. నన్ను వీళ్ళు ఇలా చేస్తున్నారు. మాటలు ఇలా మాట్లాడి. ఈ మేడం మటుకు మంచిది. ఓకే. మీ పేరెంట్స్ ఏమంటారండి? మీ వీడియోస్ అన్ని చూసి ఇంత అవసరమా? ఇంత కాంట్రోవర్సీ అవసరమా? యాంకర్స్‌తో తిట్టించుకోవడం అవసరం వాళ్ళు ఇటువంటివేం ఎందుకు రావా? తిడతారు మేడం నన్ను? అన్నం పెట్టారా? చదివిచ్చారా? పెట్టారా నాకేమన్నా?
ఓకే. రసం అన్నం ఏమైనా వండి పెట్టారా నాకేమన్నా? లేదు కదా. దెన్ వాట్? వై దే స్కోల్డ్ మీ? ఇట్స్ నాట్ నెసెసరీ టు అబ్యూస్ సమ్‌వన్. గిల్ట్ ఫీల్ అవ్వండి కొంచెం నన్ను తిట్టున్నందుకు యాంకర్లు. కరెక్ట్ కాదు యాంకర్లు. నాకు చాలా బాధేస్తుంది. నువ్వు హీరో అంటారు ప్రతిసారి. నువ్వు హీరో. నేను హీరోనే కష్టపడ్డా. ఎవడు చెప్పినా చెప్పకపోయినా నేను హీరోనే. 10 మందికి జాబ్ చూపించా. 10 మందికి నా సినిమాలో అవకాశం ఇచ్చా. కృష్ణానగర్లో పాన్ ఇండియా సినిమా తీసి చూపించా. నేను హీరోనే, దమ్మున్నోనే. ఇదే ఆన్సర్. ఆగస్ట్ 2 ఇంకా దద్దరిల్లిపోద్ది. ఓకే. సినిమా అయితే కాన్ఫిడెంట్ గా చాలా చాలా సూపర్ బాగా వచ్చింది సినిమా. ఓకే. అందుకనే ఇంత కాన్ఫిడెంట్ మాట్లాడుతున్నా. ఇప్పుడు నా మాటలకి హ్మ్. నా యూట్యూబ్ ఛానల్లో ఉన్న ట్రైలర్ లో ఉండే మ్యాటర్ కి సూట్ అవ్వలేదు అనుకోండి, హ్మ్. నన్ను తిడతారుగా. అవును. కుటుంబ కథా చిత్రం ఒక మాస్ సినిమా తీసా, చాలా బాగా చేశా. ఓకే. మా సినిమాలో సాంగ్ పాడినా. పాడండి. ప్రేక్షకులారా, నా వాయిస్ ఇలా ఉందని నన్ను క్షమించండి, తిట్టుకోవద్దని మీరు. జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం, బట్ నా బాధ మీకు వ్యక్తపరచాలని ఇలా మాట్లాడుతున్నా ఎనర్జెటిక్ గా. ఐటమ్ సాంగ్ ఉంటుంది మేడం. ఓకే. హీరోని ఇన్వైట్ చేస్తారు లారీ స్టాండ్ కి హీరో వెళ్తాడు. హ్మ్. హ్యాపీ బర్త్డే అన్న, బీర్లు బొంగాలే, బిర్యానీ మెయ్యాలే, మంచికి మటన్ ముక్క కావాలి, బర్త్డే పార్టీ జబర్దస్త్ ఉండాలి, అరే డీజిల్ మందుకు డబల్ మత్తెక్కిచ్చే పాట పెట్టరా అంటాడు. అర్థమైంది అసలు? అర్థమైందా మీకు? స్పీడ్ పోతుందా? పర్లేదు పర్లేదు అర్థం. అప్పుడు డీజిల్ కామెడీ క్యారెక్టర్ ఏమంటాడంటే, పాట రెడీ అన్నా, పాపే లేటు అంటాడు. ఓకే. అప్పుడు హీరో, ఓయ్ పోరి లేట్ అయింది అంటాడు. హ్మ్. అప్పుడు ఈ అమ్మాయి, వివిఐపి వస్తే ఫామ్ హౌస్ కి వెళ్ళాను, బ్యాటింగ్ అయిపోయాక డీప్ స్లీప్ వేసాను, మీ లారీ స్టాండ్ కళ్ళకొచ్చి మేలుకున్నాను, లేట్ అయితే ఎంది ఇట్ట ఈడ చేరుకున్నాను అంటది అమ్మాయి. ఓకే. వివిఐపి బుక్ చేసిండా, పోరి నీ స్పెషల్ ఏందే అంటాడు. ఇది ఒక నృత్యకారిని జిల్లాలు తిరిగి డాన్సులు వేసే ఒక ఐటమ్ గాలు తన భావాన్ని వ్యక్తపరుస్తుంది. ఓకే. దీంట్లో బూతుందని పెద్ద మనిషి ఇక్కడ చెవుల్లో ఇంటికి వేసుకొని బుద్ధి లేని పెద్ద మనిషి గుంటనక్క ఇలా మాట్లాడుతున్నాడు నా గురించి. ఓకే. ఒక కష్టపడే యువకుడిని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రప్రభ.